వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ప్రస్తుతం ఏపీలో చాలా దాడుల రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్న ఏకంగా ఓ వ్యక్తిని చంపేసిన ఘటన ఎంత సంచలనం రేపిందో చూసాం. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇలాంటి దాడులు పెరుగుతున్నాయని మాజీ సీఎం జగన్ పదే పదే ఆరోపిస్తున్నారు. తమ పార్టీ నేతల మీద, కార్యకర్తల మీద టీడీపీ నేతల దాడులు మితిమీరుతున్నాయని, పోలీసులు కూడా పట్టించుకోవట్లేదని తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఆయన మాటలపై ఇటు టీడీపీ కూటమి నుంచి పెద్దగా రెస్పాండ్ అయితే రావట్లేదు, అటు పోలీసులు కూడా పెద్దగా స్పందించట్లేదు. దాంతో జగన్ ఇప్పుడు ఇలా కాదని రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే దాన్ని టీడీపీ నేతలు కూడా తప్పుపడుతున్నారు. వైసీపీ పాలనలో చేసిన హత్యలు గుర్తులేదా అంటున్నారు. దాంతో ఇక్కడ విమర్శలు చేసిన వాదించిన లాభం లేదనుకున్నారు జగన్. అందుకే ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని, వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ తమ వాయిస్ ను ఢిల్లీ వేదికగా కేంద్రానికి వివరిస్తామని జగన్ అన్నారు. అయితే అదే ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలకంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం మీద కేంద్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వదనేది జగన్ కు కూడా తెలుసు. కానీ నేషనల్ మీడియాలో ఈ విషయాన్ని పెద్ద చర్చకు దారి తీసేలా చేయాలనేది జగన్ ప్లాన్. దాంతో ఇండియా కూటమి తమకు ఏమైనా సపోర్ట్ గా వస్తుందేమో అని జగన్ భావిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న పరిస్థితులను ఢిల్లీలో వివరిస్తే దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని జగన్ భావిస్తున్నారు. అప్పుడు తనకు మద్దతు లభిస్తుందనుకుంటున్నారు. లోకల్ పార్టీలు, ఇండియా కూటమి నేతలు జగన్ కు మద్దతు ఇస్తే మాత్రం అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు తప్పవు. కాబట్టి ఈ విషయాన్ని జగన్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు మాత్రం దాన్ని సీరియస్ గా తీసుకోవద్దని పైకి చెప్తున్నా లోపల మాత్రం దానిపై ఆయన వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.